నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మదనపల్లె ఫైల్ దగ్ధం కేసులో ఇప్పటికే ఇద్దరైతే అరెస్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి పిఏ ఆయనైతే అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు సిఐడి అధికారులు అయితే అరెస్ట్ చేశారు. తన తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకా లోతుగా విచారిస్తే ఇంకా ఎవరెవరు ఈ వచ్చే అవకాశం ఉంది, కొత్త వాళ్ళు ఇంకా ఇలాంటి అంశాలను చర్చించాము. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ ఫైల్ దగ్ధం కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరైతే అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి పిఏ అనుచరుడు అయితే అరెస్ట్ అయి ఉన్నాడు. కానీ లోతుగా విచారిస్తే ఇంకా నిజాలు వచ్చే అవకాశం ఉంది, ఇంకా తర్వాత ఇంకా కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు ఈ కేసుకు సంబంధించి. కొత్త వాళ్ళు రావడం తర్వాత అండి, ఇవాళ దొరికిన వాళ్ళు చాలా కీలకమైన వాళ్ళు. ఇప్పుడు ముని తుకారాం ఎవరైతే ఉన్నారో అతనికి ఈ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో అతనే కీలకం. అతను ఈయన పిఏ, ఆయన అనుచరుడు మాధవరెడ్డి. అయితే ఈ ముని తుకారాం అనే అతను 14 నెలల క్రితం అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయి వచ్చాక నిన్నను పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిసి అతను లొంగిపోయాడు. యాక్చువల్గా అతను పారిపోదాం అనుకున్నాడు. ఇవన్నీ కూడా ఊహించని పరిణామాలు. సో మాధవరెడ్డిని సిబిఐ వాళ్ళే అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ మదనపల్లె దగ్ధం ఏంటండి, ఆ ఫైల్స్ ఏంటండి అని అడిగితే వీళ్ళు చాలా భూముల్ని, మనకు తెలుసు అటవీ భూములు ఇవన్నీ కూడా మనం చూసాం, బినామీ పేర్ల మీద మార్చేసుకున్నారు. మార్చేసుకున్నాక వీళ్ళందరూ ఏమనుకున్నారు మనకు తెలుసు. వాళ్ళ అన్ని అంశాల్లో కూడా వైసీపీ 30 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఆ ఒక్క అంశంతో వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. 25 ఎకరాల దాకా మీకు తెలుసు అటవీ భూమి పెద్దిరెడ్డి ఎట్లా ఆక్యుపై చేశాడు. మీకు ఇవన్నీ కూడా మొత్తం ఒక్కొక్కళ్ళు దాన్ని ఎట్లా, ఎవరు పవన్ కళ్యాణ్ దాని మీద దృష్టి పెట్టడం మనకు తెలుసు. పైగా మేము ఎప్పుడో కొనుగోలు చేసాము, ఫలానా డేట్కి ముందే చేసాం, లేకపోతే ఆ సంవత్సరంకి ముందే చేసామంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఈ రెవెన్యూ ఫైల్స్ ఏవైతే ఉంటాయో, అంటే రెవెన్యూ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అన్నీ మార్చేశారు. వీళ్ళ పేరును బదలాయించేసుకుని, బినామీల పేరును బదలాయించేసుకుని అవన్నీ చేశాక ఎప్పుడైతే కూటమి వచ్చిందో, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలోనే వీళ్ళు ఇక్కడ మదనపల్లిలో తగలబెట్టించేశారు రెవెన్యూ ఫైల్స్. దీనికి సూత్రధారి ముని తుకారాం మాధవరెడ్డి. అంటే ఎవరు పెద్దిరెడ్డి చెప్పకుండా ఏం చేయరు వీళ్ళు, పెద్దిరెడ్డి చెప్తేనే చేశారు. అంటే పెద్దిరెడ్డి భయపడ్డాడు. ఇప్పుడు మరి వీళ్ళ అరెస్టులతోటి వాళ్ళ సిబిఐ విచారణ జరుపుతోంది. సాయంకాలం వరకు జరుపుతారు. రేపు మరి రాత్రికి మరి వాళ్ళని మదనపల్లి సబ్ జైలుకి తరలిస్తారా, లేదు రేపు కూడా విచారణ కొనసాగిస్తారా తెలియదు. ఇప్పుడైతే విచారణ నడుస్తోంది. ఇప్పుడు విచారణలో వీళ్ళు ఏం చెప్తారు మనం కనుక చూసుకుంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి మొత్తం నిందితులందరికీ కూడా నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఈ 3 పదాలే నేర్పించాడు. మరి అందులో శిక్షణ తీసుకున్న వాళ్ళలో వీళ్ళిద్దరూ ఉన్నారా లేదా? వీళ్ళు ఇప్పుడు నిజాలు చెప్తారా, లేదు తెలీదు గుర్తులేదు అంటారా? అందులో ఇప్పుడు మీకు ముని తుకారాం అయితే నేను అసలు అమెరికా వెళ్ళిపోయాను, నాకు అసలు ఏది తెలీదు, నాకు గుర్తులేదన్నా ఆశ్చర్యపోక్కర్లా. అంటే అసలు దీనికి ఏం చేయాలి? ఇప్పుడు మనకి వచ్చే సందేహం ఏంటంటేనండి, వీళ్ళు ఇలాగ సహకరించినప్పుడు, నిన్న మీరు చూశారు, నిన్న మొన్న ఆవిడెవరు లక్ష్మీదుర్గ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఆవిడ క్లియర్గా నాకు గుర్తులేదు, మర్చిపోయాను, తెలీదు అని చెప్పింది. వీళ్ళకి ఇలా ఈ 3 వాక్యాలు చెప్పినప్పుడు వీళ్ళకి ఏ రకమైన శిక్ష వేయాలి? దానికి కూడా ఒక చట్టం రావాలి. వాళ్ళకి గుర్తు తేవడానికి ఏం చేయాలి? ఇప్పుడు సినిమాల్లో చూడండి, మర్చిపోయిన వాళ్ళకి టప్మని నెత్తి మీద దెబ్బ కొడితే వాళ్ళకి అన్నీ గుర్తొచ్చేస్తాయి. అట్లా ఏదైనా టెక్నిక్ ఉందా? ఇది సీరియస్గా చెప్తున్నా, ఇదేం జోక్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కేసులన్నీ కూడా ఇలా నీరు గారిపోవడం, లేకపోతే ఇలా పెండింగ్లో పడడం, లేదా సంవత్సరాల తరబడి అలా కొనసాగడం, వీటికి ఒక పులి స్టాప్ పడాలి. కోర్టులో పక్క తొందరగా తేల్చండి అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఒక మిస్టరీ లాగా జరుగుతోంది. దానికి ఏం చెప్పింది కోర్టు? ట్రయల్ కోర్టులో 4 వారాల్లో ముగించమంది. ఇవన్నీ జరిగే పనులా? జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కోర్టుల ముందు అలాగా ఫైల్స్ అలాగా పైల్ అయిపోయి ఉన్నాయి. మరి ఆ కట్టలు ఎలా కరుగుతాయి? కేసులన్నీ ఎప్పటికి తేలుతాయి? సో ఇక్కడ ఎవరిది తప్పు? కోర్టులు మరి 5 రోజులే పనిచేస్తాయా, 6 రోజులు పనిచేస్తాయా? కోర్టుకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి.
ఇలాగ ఈ సెలవులు ఎన్ని వస్తున్నాయి, అసలు ఎన్ని కేసులు నడుస్తున్నాయి, దీని మీద ఒక విచారణ ఉందా? ఎందుకంటే మనం కోర్టుల చుట్టూ తిరగలేము, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోలేము. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఎలాగైనా మేనేజ్ చేసుకుంటారు. మరి ముని తుకారాం చేత నిజం చెప్పనిస్తారా? మాధవరెడ్డి నిజం చెప్తాడా? ఏం జరుగుతుంది ఈ కేసులో ఫర్దర్గా? ఇది చాలా ముఖ్యం. ఇవాళ చూసుకుంటే అసలు వీళ్ళు దొరకడం అనేది ఒక పెద్ద విషయం. అయితే ఇన్ని రోజులు అయింది, మీకు 14 నెలలేంటి, ఇంకా ఎక్కువే అయింది మదనపల్లి ఫైల్స్ దగ్ధం అయ్యి. మరి ఎందుకు ఇంత డిలే అయింది? ముని తుకారాం అమెరికా వెళ్ళిపోతే మనం రప్పించలేమా? దేనికి అదే సందేహం మనకి. ఇవాళ పెద్దిరెడ్డి హ్యాపీగా ఉన్నాడు, మిథున్ రెడ్డి హ్యాపీగా ఉన్నాడు, చేయించిన వాళ్ళు చేసిన వాళ్ళు. మరి ఇందులో వాటాలు ఇంకెవరికి ఉన్నాయి బినామీల్లో? మేడం, గతంలో మనం ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబాలతో సహా అంటే భూములు ఆక్రమించడం, వాళ్ళ పేర్ల మీద రాయించడం అంతా జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా లోతుగా విచారిస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందట, పెద్దిరెడ్డి ఫ్యామిలీ. తెలియదు మనకి, పేర్లు ఏమున్నాయి, వాళ్ళు నోరు విప్పుతారా? ఇప్పుడు అదే కదా, ఇది మనం చెప్పలేము ఏది కూడా. కేసులు అలా నడుస్తున్నాయి. అలా అనుకుంటే సజ్జలు కూడా ఏదో ఆక్యుపై చేశారంటారు. ఎవరిని తీసుకున్నా కూడా భూములు ఆక్యుపై చేయడమే. 1000 కోట్లలోకి వచ్చేసాక ఎవడికి వాడు భూమి మీద కన్నేస్తున్నాడు. సో ఈ రేట్లు పెరగటం కూడా ఒక మైనస్ అయిందా? ఒకప్పుడు భూమికి అసలు విలువ లేదు, ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళకి లిక్విడ్ క్యాషే చూసేవాళ్ళు. ఇప్పుడు లిక్విడ్ క్యాష్ కావాలంటే 1 ఎకరం భూమి ఉంటే మీరు చాలా రిచ్. ఇవాళ సిటీస్లో అయితే మరి ఇంకా పంట పొలాలు అయితే చెప్పక్కర్లే. మీకు 3 పంటలు 2 పంటలు, ఒకప్పుడు 2 పంటలు అంటే ఎక్కువ. అందుకే అప్పుడు మనకి సత్తు ఉండేది. ఇప్పుడు 3 పంటలు 4 పంటలు కూడా వేస్తున్నారు. ఇలా వేసామా, అలా తీసామా, ఇలా తిన్నామా, ఏదక్కడ ఆరడానికి టైం ఏది? దాంట్లో అసలు ఇప్పుడు మనకి సూర్యరశ్మి తగలాలి కదా, ఏదైనా దేనికి లేదు అవకాశం. అందుకనే మనకి డి విటమిన్ లోపం, B12 లోపం, అన్ని లోపాలే. మనకి సంపద సృష్టి మీదే ఉంటుంది. లేదు బినామీలు, ఈ 2. కాబట్టి మొత్తానికి ఇవాళ ఈ మదనపల్లి ఫైల్స్ అనేది తీసుకుంటే మీకు ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది రేపు తెలియాలి. మేడం, ఇప్పుడు మరి ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి మనం ఇప్పుడు చూస్తాం ఫైల్ దగ్ధం కేసుకు సంబంధించి. ఇక ఈ కేసులు వీళ్ళిద్దరు కాక ఇంకా వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా? లేకుంటే అసలు వైసీపీ వాళ్ళని చూసుకుంటే మొత్తానికి ఎవరు అరెస్ట్ అవుతున్నా సరే మీరు ఇందాక అన్నట్టు గుర్తులేదు మర్చిపోయినాడే చెప్తున్నారు. అసలు దీనికి పరిష్కారం ఏంటి మేడం? అసలు పరిష్కారం ఏంటంటే అదే చెప్తున్నా, మరి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి ఏమైనా తొందరగా చేయడానికి అవకాశం ఉంటుందా? మరి ఇప్పుడు జడ్జెస్ని నియామకాలు జరగట్లేదు, న్యాయమూర్తుల నియామకం తొందరగా చేయాలి. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. మరి దీని మీద కేంద్రం దృష్టి పెట్టాలి అంటే ఒక పక్క ఎన్నికలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా లింకులు అన్నమాట. అందుకని పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళవదు. ఇవన్నీ అయ్యేలోపు ఈ కేసులు ఇలా నడుస్తూ ఉంటాయి. ఇంకా ఎంతమంది ఉన్నారంటే మనం చెప్పలేము. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు అనే దగ్గరే ఆగుతోంది కదా, ఆ పేరే బయటికి రావట్లేదు. ఆ పేరు బయటకు వచ్చేస్తే మొత్తం కథ సుఖాంతం అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.